నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటేనో మీరు సూచితరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నిర్గమకాండం 19:4-6 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 25 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకని సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఈ రోజంతట్లో ఆయన సన్నిధి ప్రజెన్స్ని విడుదల చేస్తున్నాను. మీకు సమాధానం, దీవెన, కృప తోడై ఉండనుగాక. దుష్ట బాధ్యత మిమ్మల్ని విడిపించి మీ అవసరాలను తీర్చి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇలా మన బిడ్డల ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అన్నింటిలో కృప తోడై ఉండునుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అంటున్నారు, నేను ఐగుప్తులో ఇన్ని అద్భుతాలు చేసి ఏ రీతికి మిమ్మల్ని బయట తీసుకొచ్చానో, ఐగుప్తుల్ని ఏ రీతిగా ఎర్ర సముద్రంలో ముంచివేసి అడ్రస్ లేకుండా ఒక్కడు కూడా మిగులుకోండి ఎలా చేసి నీ గత బానిసత్వం నుంచి ఎలా విడిపించానో మీకు తెలుసు. చూశారు. మిమ్మల్ని గ్రద్ద రెక్కల మీద ఎలా మోసుకొస్తుందో నేను అలా మోసి కానాను వైపు తీసుకొచ్చాను. కాబట్టి మీరు నా మాట విని నాతో నిబంధన అనుసరించి మీరు నన్ను హత్తుకునే ఎడల నాకు నమ్మకంగా ఉంటే గనక సమస్త భూమి నాదే. మీరు నాకు ఈ భూజనులందరిలో స్వకీయ సంపాద్యముగా మీరు ఉంటారు. అంటే నా ఓన్, నా సొంత ప్రజలుగా ఉంటారు, నా ఫ్యామిలీగా ఉంటారు. మిమ్మల్ని రాజులైన యాజకులుగా నేను పరిగణిస్తాను. ప్రైజ్ జీసస్. పరిశుద్ధ జనముగా పరిగణిస్తానండి దేవుడు. ఎంతో గొప్ప ఆధిక్యత ఆనాడు ఇజ్రాయెల్కి ఇచ్చారు. ఈరోజు యేసు రక్తంలో కడబడి నీవు నేనే అబ్రహాము సంతానం. ఫ్రెండ్స్, నీవు నేను ఆయన స్వకీయ సంపాద్యం అట, ఓన్ సొంత ఫ్యామిలీ అట. నెక్స్ట్, సమస్త భూమి నాదే, ఇందులో ఉన్న ఆశీర్వాదాలని నీవే అంటాడు దేవుడు. ఎస్, మన కోసం పరలోక రాజ్యం ఉంది, ఇక్కడ కూడా ఈ దీవెనలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విషయాన్ని గ్రహిస్తావో, ఎవడైనా క్రీస్తు చేసిన నూతన సృష్టి, నీ గత శాపం, గత దరిద్రంతో సంబంధమే లేదు. కనుక నీవు నేను ఎప్పుడైతే ఆయనతో ఒక నిబంధన చేసుకుని పరిశుద్ధముగా జీవిస్తామో, మనం అన్నాడు దేవుడు, మీరే నాకు ఒక రాజ్యముగా యాజకులుగా ఉంటాడు. ఎస్, రాజులైన యాజకులు, యాజకులం, పరిశుద్ధ జనం, పరిశుద్ధంగా జీవిద్దాం, ఈ కృప పొందుదాం. స్వకీయ సంపాద్యము, ఒకే ఫ్యామిలీ, ఆయన కుటుంబం. ఎస్, భూమి అంతా అయింది, ఇందులో నీకు సొంత ఇల్లు లేకోకుండా, కొంత పొలమన్నా లేకోకుండా చనిపోవడం. నో, దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఇచ్చునుగాక. ఈ రోజంతా గొప్ప జయాన్ని ఇచ్చునుగాక. 10th క్లాస్ అలాగే KG to PG ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మన బిడ్డలందరికీ తోడే దేవుడు చేయి పట్టుకు రాయించి గొప్ప జ్ఞానం వివేచించి గుడ్ రిజల్ట్స్ ఇచ్చునుగాక. ఇంటర్వ్యూలో కూడా తోడేయునుగాక. జాబ్స్ ఇచ్చునుగాక. ఐఎక్స్ ఇచ్చిన ప్రమోషన్ ఇచ్చునుగాక. ప్రార్థనాచర్యకడ కృప చూపించండి. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్లో తోడేయండి. జ్ఞానం వివేచన కృప మా బిడ్డలు చేయి పట్టుకు మీరు రాయించండి. ప్రతి ఒక్క బిడ్డ ఎగ్జామ్ రాసే చిన్న బిడ్డలు, పెద్దలు అందరిని దర్శించి, యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నీ కృప తోడేయించి దీవెనతో నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్న వాళ్ళు కూడా తోడైన కృప నింపండి. మంచి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ లేని వాళ్ళకి మంచి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి, భీమన్ గారికి ట్రాన్స్ఫర్ ఇవ్వండి. దివ్యగా సీటు విషయం మెరాకిల్ చేయండి అయ్యా. ఒక సీటు ఖాళీ అవ్వాలి అక్కడ, అద్భుత రీతిలో కృప నింపండి. ఇంకెవరు ప్రేయర్ రిక్వెస్ట్ కోదాడు అందరూ కూడా దర్శించి దీవించండి, కృప చూపించండి. భీమన్ గారి మదను కూడా స్వస్థపరచండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చి రెక్కలైనా కాయండి, దాయండి, జయమనివ్వండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. నాయన ప్రామిస్లో ఉన్న ప్రామిస్ సాల్వ్ చేయండి. సర్కస్ గ్రౌండ్ యాజమాన్యం మాట్లాడి దాన్ని గిఫ్ట్గా మీరు ఇస్తుందని నమ్ముచును. అయినా అక్కడ వెనకైనా గార్డెన్ ఓనర్స్ని, యాజమాన్యం కూడా దీవించి కృప చూపించి కార్యాలు చేయండి. ప్రతి బిడ్డలను దీవించండి. చిన్న బిడ్డలను, ఎవరిస్తున్న పెద్దలందరూ దీవించండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీసుల క్షేమాన్ని సుఖరస్వాలు ఇవ్వండి. చిన్న బిడ్డలను దీవించండి. పెళ్లి కానివ్వండి, పెళ్ళి అవ్వాలి అయ్యా. ఆశీర్వాదం పొందండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. బిజినెస్ దీవించండి. ఈ రోజంతా గొప్ప చేయమండి. సిద్ధాపూర్ అక్కడ జరుగుతుంది, అక్కడ వచ్చే బిడ్డను కూడా దీవించండి. ఇక్కడి నుంచి మరి సర్కస్ గ్రౌండ్లో షిఫ్ట్ అవ్వాలి. ఈ పనుల్లో కూడా తోడండి. అన్ని విషయాలు కూడా దీవెనిచ్చి గొప్ప సమాధానం ఈ రోజంతా కూడా రాకపోవాలి కూడా యాక్షన్ సేవ చేసి ప్రతి బిడ్డ తోడండి. అన్ని విషయాలు కృప చూపించండి. స్త్రీలను, పురుషులు అందరిని దర్శించండి. బర్త్డే, వెడ్డింగ్ నేర్పిన బిడ్డను కూడా దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమాలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సిద్ధాపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కొరబగల్ డోర్ ఓపెన్ అవ్వనుగాక. అన్ని విషయాలు దీవెన, సమాధానం, జయమిచ్చునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.